శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ కర్ణమ్మ గారు ఉన్నారు. ఆవిడతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, ఈ రోజుల్లో డబ్బును ఏ విధంగా పొదుపు చేయాలి అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అసలు నిజంగా డబ్బును ఏ విధంగా పొదుపు చేయాలి? మానవ జీవితంలో ధనము డబ్బు అనేటువంటిది ప్రప్రథమ స్థానంలో ఉంది, ప్రధాన పాత్ర పోషిస్తోంది. ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేరా అన్నిటికీ మూలం అని మనకు అద్భుతమైన పాత సినిమాల్లో ఉంది. అంటే ఈ ధనము అనేటువంటిది మనిషికి పుట్టిన క్షణం నుంచి చనిపోయేదాకా కూడా అవసరము. అలాంటి ఏర్పాట్లు మానవులు చేసుకున్నారు. ధనం అంటే డబ్బు, క్యాష్ మనీ. సరే, పూర్వకాలంలో బార్టర్ సిస్టమ్ అంటే ఇచ్చి పుచ్చుకొనుట. పంటలు పండించే రైతులు ఆ పంటలు పండించిన ధాన్యాలు, ఆహార పదార్థాలను అవి ఇస్తే దానికి బదులుగా వాళ్ళకి కావాల్సినవి వీళ్ళు పట్నం నుంచి తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చేవారు. అలా ఒకళ్ళకొకళ్ళు ఇచ్చి పుచ్చుకొనుట అనేది ఉండేది. అది కాలక్రమేణా కొనుక్కొనుట, అన్నీ కొనుక్కోవడమే. మీకు ఈ సంగతి తెలుసా? ఇవాళ రేపు చెప్పకూడదులే, వరల్డ్లో ఫేమస్ అయిన ఆస్కారం అవార్డులు కూడా మీకు అవకాశం ఉంటే డబ్బులు ఇచ్చుకొని వేసుకోవచ్చు అని వినికిడి బోగట్ట ఎవరెవరో మార్కెట్లో చెప్పుకుంటుంటే విన్నాను నేను. అంచేత చాలా అమ్మకాలకి ఉన్నాయి లోకంలో. కానీ ఎన్ని అంశాల్లో అమ్మకాలు కొనుగోళ్ళు అనేటువంటివి మానవ జీవితంలో నిత్యకృత్యంగా మారినప్పటికీ మానవుడు ఒక్క అంశంలో మాత్రము అమ్ముడు పోకూడదు. అదేమిటి అంటే తన యొక్క గుణాలు, సద్గుణములు, ధర్మము, నీతి, నిజాయితీ, వీటిని డబ్బులకి అమ్ముకోకూడదు. అలాగే ఎంత ధనమిచ్చినా కూడా కొనలేనటువంటిది తల్లిదండ్రుల ప్రేమ. వాళ్ళ స్థానం ఎవ్వరూ రీప్లేస్మెంట్ చేయలేరండి. ముఖ్యంగా కన్న తల్లి, నవమాసాలు మోసి కని పెంచిన తల్లి, ఆవిడ యొక్క స్థానాన్ని భర్తకు కావాలంటే భార్య పోతే ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకుంటే ఇంకో భార్య వస్తుంది. కానీ పిల్లలకి ఈ తల్లి రాదు, మారుటి తల్లే వస్తుంది. ఆవిడ ఎంత ప్రేమగా చూసినా మారుటి తల్లి అనే అంటారు, సవత్ తల్లి అనే అంటారు, కన్న తల్లి అనే అనరు. అంటే మనం కొనలేనివి కొన్ని ఉంటాయి. అవి ఏమిటి అంటే ప్రేమ. ఆ ప్రేమని డబ్బుతో కొనలేరు. కానీ ఇప్పటి కాలంలో చాలామంది భ్రమ పడతారు. ఏముంది, డబ్బులు ఇస్తే వీ కెన్ లవ్ ఎనీబడి కెన్ లవ్ అస్ అనుకుంటారు. అది నటన, అవసరము. అందుకే వెనకటికి షేక్స్పియర్ ఎవరో అన్నారు, మానవ బంధాలన్నీ అవసరాలు అని. అంటే అవసరం కోసము అమ్ముడుపోయేటువంటివి అని. కానీ ఎంత ధనం ఇచ్చినా కూడా కొనుక్కుందామంటే దొరికేవి కావు. డబ్బు అనేటువంటిది మానవుడికి అవసరం. దాన్ని ఎలా సేవింగ్ చేసుకోవాలి? ఎలా అంటే, నా చిన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి అతి ప్రేమగా ఉంటే ఏమన్నా తినేవి కొనుక్కొచ్చి ఇచ్చేవారు. బిస్కెట్లో, చాక్లెట్లో, లేదా స్వీట్లో ఏవో మిఠాయిలు పట్టుకొచ్చి ఇచ్చేవారు. బట్టలు కొనుక్కొచ్చి ఇచ్చేవారు, ఆట బొమ్మలు కొనుక్కొచ్చి ఇచ్చేవారు. కానీ ఇప్పటి రోజుల్లో అంత తీరిక, ఓపిక ఎవరికి లేక చిన్న పిల్లల బర్త్డే పార్టీలకు కూడా కవర్లలో డబ్బులు పెట్టి ఇచ్చేస్తున్నారు. ఈ డబ్బులు పెద్దవాళ్ళు తీసుకొని వాళ్ళ అవసరాలకి వినియోగించేసుకుంటారు. అది చాలా తప్పు. పిల్లలకి వాళ్ళు ఎంతో ఆప్యాయతతో ఇచ్చినటువంటి ఆ కానుకల్ని వాళ్ళ పేరు మీద సేవింగ్ చెయ్యండి. వాళ్ళ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లో దాచిపెట్టండి. వాళ్ళకి భవిష్యత్తులో
ఆ సేవింగ్స్ వినియోగపడతాయి. అవును. ఏమండి? అలాగే మీరు పిల్లల నిమిత్తం ఖర్చు పెట్టే పెట్టుబడులు ఇవన్నీ పెడుతూ ఉండగా ఇంకా అదనంగా ఏదైనా మిగిలితే సేవింగ్ చేయగలిగితే పిచ్చి ఖర్చులు, అనవసర ఖర్చులు తగ్గించుకొని సేవింగ్ చేయండి. కుటుంబం కోసము, పిల్లల కోసము, వాళ్ళ భవిష్యత్తు కోసము, అలాగే మీ ఆరోగ్యాల కోసము కొంత ధనాన్ని సేవింగ్ చేయడం అనేటువంటిది మంచి అలవాటు. అవును. ఈ అలవాటు చాలామంది చేసుకోవాలి. కానీ ఈ కాలంలో ఫాల్స్ ప్రెస్టేజ్లకు పోయి అయిన దానికి కుక్కపిల్లని తీసుకొచ్చారనుకోండి, మా ఇంటికి కుక్కపిల్ల వచ్చింది అందుకని పార్టీ, ఆహా. మా కుక్కపిల్లని తీసుకొచ్చి సంవత్సరం అయింది అందుకు పార్టీ. ఇలాగా అయిన దానికి కాని దానికి పార్టీలు ఏమిటి, ఈ ఖర్చులేంటి, ఈ అనవసరమైనటువంటి వృధా ఖర్చులు. ఆ వృధా ఖర్చులు ఇటువంటివన్నీ మానుకోవాలి. దానికోసం వినియోగించే డబ్బుని అనేక మంచి పనులు చేయడానికి వినియోగించవచ్చు. అందుకని కొంత సేవింగ్ చేయాలి. అలాగే దురలవాట్లు ఉంచుకోకూడదు. అనుకోవాలి. దురలవాట్లకి ఖర్చు పెట్టే ధనం ఏదైతే ఉంటుందో దేని ఎందైనా అలాంటి ఆసక్తి కలిగినప్పుడు రోజు ఒక 1000 రూపాయలు తాగుడికి ఖర్చు పెట్టే దురలవాటు ఉందనుకోండి, ఆ 1000 రూపాయలు తీసి సేవింగ్స్లో పెట్టేయండి. పెట్టేసి ఆ సమయాన్ని ఏ దేవాలయంలోనూ లేదా ఇంట్లో టీవీ ముందు కూర్చోనో లేదా ఇంటి కుటుంబ సభ్యులతోనూ మీరు టైం స్పెండ్ చేయండి. లేదా మంచి ఫ్రెండ్స్ తోటి కబుర్లాడుతూ కాలక్షేపం చేసుకోండి. లేదా మంచి పుస్తకాలు చదువుకోండి. అంతేగాని ఆ తాగుడు వల్ల ఉపయోగం ఏంటి? లివర్ పాడైపోయి అనారోగ్యాలు వచ్చి చచ్చిపోతారు అర్థాంతరంగా, రోగాలు వచ్చి. దానికంటే ఆ ధనాన్ని ఇలా వెచ్చిస్తే, సేవింగ్ చేస్తే అనేక మంచి పనులు, ధార్మికమైన పనులు కూడా చేయొచ్చు. అలాగే అనేక మంది నిరుపేదలు ఉన్నారు మన దేశంలో. వాళ్ళకి ఒక్క పూటైనా కొంతమందికైనా మీరు భోజనం, అన్న వస్త్రాలు ఇవ్వచ్చు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి కనీసం ఒక్క పూటైనా మందులు కొనుక్కోవడానికి సహాయం చేయొచ్చు. ఇలా మంచి ఆలోచనలు చేయండి. మంచి ఆలోచనలు చేస్తే మీరు పొదుపు చేయగలుగుతారు. అలా పొదుపు చేసిన సేవింగ్స్ మనీ ఏదైతే ఉంటుందో దాన్ని సత్ వినియోగము, సక్రమంగా మంచి పనులకు వినియోగించగలుగుతారు. అలాగ ధనాన్ని పొదుపు చెయ్యాలి, మంచి పనులకు వినియోగించాలి. అప్పుడు మనకి ఒక ఆత్మతృప్తి ఉంటుంది, మంచి పనులు చేశామని. మన నుంచి అవసరార్థము, కష్టములో ఉన్నవాడు, ఆదుకోబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ అంతరంతరాల్లో ఆ జన్మాంతము మీరు బాగుండాలి అని కోరుకుంటారు. కృతజ్ఞతను మనసులో ఉంచుకొని వాళ్ళు ఆ సమయానికి మమ్మల్ని ఆదుకున్నారు అని అంటూ ఉంటారే. ఆ ఫీలింగే ఆ పాజిటివ్ వైబ్సే మీకు మేలు చేస్తాయి. అంచేత ధనవంతుడు అంటే సద్గుణవంతుడు అని అర్థము. సద్గుణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని సక్రమంగా వినియోగిస్తారు, సేవింగ్స్ కూడా చేయగలుగుతారు, సకాలానికి వాటిని వినియోగించగలుగుతారు. జై గురుదేవ. జై గురుదేవ. థ్యాంక్ యూ అమ్మా.